హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము సింపుల్గా టేస్టీగా చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో నేనైతే చూపిస్తానండి. చూడండి, లివర్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ లివర్ ఫ్రై సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఈ నూనె అయితే కాగాలి. చూడండి, ఆయిల్ అయితే కాగింది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలానే ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. ఈ ఉల్లిపాయలును కరివేపాకు నూనెలో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ లివర్ ఫ్రైలో ఉల్లిపాయలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒక్కొక్కరు యాడ్ చేసుకోరు, ఉల్లిపాయలను అవాయిడ్ చేస్తారు. నచ్చినట్లయితే ఉల్లిపాయ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇందులోనే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశానండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో అయితే వేగాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నూనెలో అయితే వేగనిద్దామండి. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయింది. ఇందులోనే మనం క్లీన్ చేసుకున్న లివర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుందామండి. ఈ మసాలా మొత్తం ఈ లివర్కి పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఒకసారి అయితే మొత్తం కలుపుకుందాము. చూడండి, సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోనే 1/2 టీ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా ఇది మొత్తం ఒకసారి అయితే కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఈ పసుపు పచ్చివాసన పోయేంత వరకు మూత అయితే పెట్టుకొని నూనెలో అయితే మగ్గనిద్దామండి. ఈ లివర్ నుండి వాటర్ సపరేట్ అయ్యి మొత్తం వాటర్ ఎగిరిపోయేంత వరకు ఇదైతే నూనెలో బాగా వేగనిద్దామండి. మూత అయితే పెట్టేసుకుందాము. మగ్గిన తర్వాత చూపిస్తానండి. చూద్దామండి ఒకసారి. చూడండి, వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఒకసారి అయితే మొత్తం కలుపుకొని చూడండి, మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకున్నాం కదా, ఇందులోనే చూడండి ఒకసారి అయితే మొత్తం కలుపుకున్నాం కదా, వాటర్ మొత్తం ఎగిరిపోయినాయండి, ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది. కూరకు సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందామండి. 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా మొత్తం కలుపుకుందామండి. చూడండి, మొత్తం కలుపుకున్నాం కదా, ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుందాము. చూద్దామండి ఒకసారి. చూడండి, చక్కగా ఇదైతే వేగుతుంది కదా, ఇందులోనే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆకారాలు అయితే యాడ్ చేసుకుందామండి. అలానే ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవి మొత్తము 2-3 నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టుకొని మగ్గనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదైతే 2-3 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఒకసారి మొత్తం కలుపుకొని ఒకసారి అయితే ఉప్పు చూసుకుందామండి. సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసాం కదా, ఒకసారి సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇందులో అయితే కొద్దిగా ఉప్పు అయితే తగ్గిందండి. సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం, 1/2 టీ స్పూను. అలానే ఇందులో చూడండి 1/2 టీ స్పూను గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక్క 2-3 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఈ చికెన్ లివర్ ఫ్రై రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. అలానే రసం పెట్టుకున్నప్పుడు అయితే ఇలాంటి ఫ్రై చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మూత అయితే పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత నేనైతే చూపిస్తాను. చూద్దాం ఒకసారి. చూడండి, చక్కగా పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయండి, ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి.
నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అలానే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. అలానే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.